మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మీరు వైసీపీ నగర అధ్యక్షుడు, మీరు మా ఎమ్మెల్యే గారి స్థాయి కానీ వాళ్ళ గురించి మాట్లాడే యోగ్యత మీకు లేదు. మీరేమన్నా మాట్లాడితే నా స్థాయి వరకు మాట్లాడండి. ఎందుకంటే నేను నగర అధ్యక్షుడే, మీరు నగర అధ్యక్షుడే. నేను హెచ్చరిస్తున్నా, నెక్స్ట్ గన మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే మర్యాద తగ్గదు. రిక్షా బండి కాడి నుంచి మెడికల్ షాపుల కాడి నుంచి ప్రతి ఒక్క షాపుల దగ్గర ఆయన డబ్బులు వసూలు చేయడం జరిగింది. కోవిడ్ డబ్బులు పంచాలని ఆ డబ్బులన్నీ అడిగినాయి. పేద బలహీన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంటారు. దాంట్లో కూడా 30% వసూలు చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది కేవలం వైసీపీ పార్టీ వాళ్ళదే. మీరు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పటికే 4.5 కోట్ల రూపాయలు ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం కేవలం 16 నెలల్లో. ఇది మన టీడీపీ ఘనత. నిన్నటి రోజున కడప వైసీపీ టౌన్ అధ్యక్షులు అమ్జద్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి మా గురించి మాట్లాడడం జరిగింది, మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు దండుపాలెం బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారని కించపరిచి మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో చూస్తే దండుపాలెం బ్యాచ్ ఎవరు మెయింటైన్ చేశారనేది కడప ప్రజలకు తెలుసు. ఆయన మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చినాడు, అల్మాస్పేట్ సర్కిల్ కానుండి మాసాపేట సర్కిల్ వరకు వాళ్ళు లేరు వీళ్ళు లేరని. అది ఆ మాట ఎందుకు వచ్చిందంటే అక్కడ పూర్తిగా దండుపాలెం బ్యాచ్ నిన్న మెయింటైన్ చేస్తూ అక్కడ యువకులను గంజాయి ఇచ్చి చెడగొడుతూ పేదలు ఇల్లు కట్టాలన్నా సంసారాలు చేయాలన్నా వాళ్ళ ఉనికిని దెబ్బతీస్తూ దండుపాలెం కన్నా మించిన బ్యాచ్ మెయింటైన్ చేయడం వల్లనే ఈరోజు అతి ఘోరంగా ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన ఏమన్నా మనం ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి మేము చాలాసార్లు వాళ్ళకి చెప్పినాం. నోటికి ఏదొస్తే అది మాట్లాడటము, ఋషి శాపం ఉందంట. ఆ ఋషి శాపం ఎవరికి ఉందో అందరికీ తెలుసు. కడపలో సీసీ కెమెరాల గురించి మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎంతైనా కలెక్ట్ కానివ్వండి, మిగతా బడ్జెట్కు ఆ కెమెరాస్ బిగించేదానికి ఎంతైతే బడ్జెట్ తక్కువ పడుతుందో ఆ మొత్తం ఏదైతే తక్కువ పడుతుందో ఆ మొత్తం సొమ్ము నేను ఇస్తానని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. ఈయన పాలనలో ఇప్పుడు మేము సీసీ కెమెరాస్ పెడుతున్నాం కదా, ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండినాడు మొన్నటి వరకు. ఆయన కూడా ఇవ్వమనండి, ఒక 10 లక్షలు ఇవ్వమనండి, 5 లక్షలు ఇవ్వమని ఆయన పేరు రాసుకుంటాం మేము కూడా. ఏదో దాచేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. కోవిడ్ సమయంలో రిక్షా బండి కాడి నుంచి మెడికల్ షాపుల కాడి నుంచి ప్రతి ఒక్క షాపుల దగ్గర ఆయన డబ్బులు వసూలు చేయడం జరిగింది, కోవిడ్ డబ్బులు పంచాలని. ఆ డబ్బులన్నీ అడిగినాయి. మేము కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పరంగా ప్రజలకు మేలు చేద్దామని సీసీ కెమెరాలు ఉంటే అందరికీ బాగుంటుంది, టౌన్ అనేది పోలీసు వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఏ సమస్య ఉన్నా కూడా దొంగలైనా సరే ఎవరైనా సరే భయపడతారు, ఏమైనా పనులు జరగవు, కిరాతకంగా జరిగే పనులు ఏమైనా జరగవు అనేసి మన ఎమ్మెల్యే గారు మంచిగా ఆలోచిస్తే ఈయన దాని గురించి ఇట్లా మాట్లాడతాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కోవిడ్లో వసూలు డబ్బు అడిపోయింది. మీ ప్రెజెంట్ కార్పొరేటర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారు. పెద్ద కార్పొరేటర్ దగ్గర సరుకులు తీసుకున్నారు, వాళ్ళ డివిజన్లోనే ఇచ్చి ఏదో పంచుకోమని చెప్పినారు. అది కూడా ఏం పంచినారని తెలియదు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు కోవిడ్ సమయంలో కలెక్ట్ చేసిన డబ్బు ఎక్కడికి పోయింది? ఈరోజు మేము మంచి పని చేస్తా అంటే మీకు గుచ్చుకుంటా ఉంది. నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, మన కడప నగర వైసీపీ అధ్యక్షుల గురించి 1-4-5 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలా. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వాస్తవాలు మాట్లాడినారు, శవాలపై చిల్లర ఎరుకుంటున్నారని. అది వాస్తవమే. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ గతం వీళ్ళ పరిపాలనలో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయాలంటే 30% వాళ్ళకి ఇవ్వాలి. పేద బలహీన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంటారు. అప్పులు సప్పులు చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇస్తారు. దాంట్లో కూడా 30% వసూలు చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది కేవలం వైసీపీ పార్టీ వాళ్ళదే. మీరు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పటికే 4.5 కోట్ల రూపాయలు ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం కేవలం 16 నెలల్లో. ఇది మన టీడీపీ ఘనత. ఇది కూడా ఆయన గుర్తించాలా. ఇప్పుడు 30% సీఎం రిలీఫ్ ఫండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు, దాంట్లో ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, దాంట్లో ఇంకా శవాల పైన చిల్లర ఎరుకున్నట్టు కాదా? అది పేదలకు రక్తం పిలిచినట్టు కాదా? వాళ్ళకేదో ఏదో
ఒక ఎక్స్పెండిచర్ మీట్ అవ్వాలని మన సీఎం నిధి నుంచి వస్తే దాంట్లో కూడా కమిషన్ తినడము ఎంత దౌర్భాగ్యం అండి. ఇలాంటివన్నీ చేసి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడు 2009లో నాకు టీడీపీ టికెట్ ఇస్తా అంటే నేనే వద్దన్నానని. అంత ఘనుడయ్యింటే ఆయన అంత గొప్ప నాయకుడు ఆ 2009లో అయ్యింటే ఈ టైంకి సీఎం అయిపోయింది ఆయన. 2017లో ఇన్ని కోట్లు అప్పు అయిపోయింది అని చెప్పి మంతనాలు జరిపినాడు మా టీడీపీ పార్టీ వాళ్ళతో. అవి మంతనాలు కుదరక వెనక్కి వెళ్ళిపోయినాడు. ఏదో ఫిగర్ చెప్పినట్టుంది. అవన్నీ ఏవైతే లేవనెత్తకూడదో అవన్నీ లేవనెత్తినాడు కాబట్టి బయటికి పోమని చెప్పినారు. అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే కింద పిలిచినా పోలేదు గొప్ప నమ్మకస్తుడు అని చెప్పి ఆయనకి ఏం చేశారంటే 2019లో మినిస్టర్ ఇవ్వడం జరిగింది. ఇలా మోసపూరితమైన రాజకీయాలు ఎవరు చేసినారో కడప ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఫ్రస్ట్రేషన్ అంట, మన ఎమ్మెల్యే గారు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారంట. అధికారం కోల్పోయింది నువ్వయ్యా, అధికారం ఎమ్మెల్యే ఓడిపోయింది నువ్వు, నీకుంటుంది ఫ్రస్ట్రేషన్, మన ఎమ్మెల్యే గారికి కాదు. నువ్వు అధికారం కోల్పోయి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు చేతగాక ఈరోజు మా మీద నువ్వు చెప్తున్నావు. అనవసరంగా నోరు ఉందని నోరు పారేసుకోకూడదు. ఇంకోసారి ఇట్లాగనే ఇష్టానుసారము మన ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడితే మీకు మర్యాద దక్కదని చెప్తున్నాను. ఇంకోటి 2019 నుంచి 2024 వరకు ఈయన ఘనత ఈయన గెలిపించినారు కదా ప్రజలు, ఈయన ఘనత అంతా చూసుకున్నారు. ఈయన ఏమేమి చేసినాడు, ఎవరెవరికి ఎన్ని మంచి పనులు చేసినాడు అన్నీ గమనించినారు. దండం పెట్టి నాయన ఇట్లాంటి నాయకుడు మాకు వద్దని చెప్పి 2024లో ఎలక్షన్స్లో తీసుకుపోయి మూలను కూర్చోబెట్టేశారు. ఇది ఆయన ఫ్రస్ట్రేషన్. ప్రజలు బుద్ధి చెప్పినారు. కబ్జాకోరు, కమిషన్లు, దౌర్జన్యాలు, కాల్మని ఇవి ఆ పార్టీకి ఇంధనం. ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా ఈ పనులు చేస్తేనే దాంట్లో ఎలిజిబుల్, లేకుంటే ఎవరిని రానిరు. మీ స్థాయి జనాలు ఎట్లా తగ్గించినారో మీ పార్టీ కూడా మీ స్థాయిని తగ్గించింది. ఈరోజు మీరు వైసీపీ నగర అధ్యక్షుడు, మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే నేను టీడీపీ నగర అధ్యక్షుడు, నా వరకు మాట్లాడండి. మీ హోదా నా హోదా ఒకటే. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే నా వరకు మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారి స్థాయికి కానీ ఆమె పొలిట్ బ్యూరో మన ప్రభుత్వ విప్పు వాసన్న గారు పొలిట్ బ్యూరో సభ్యులు, వాళ్ళ గురించి మాట్లాడే యోగ్యత మీకు లేదు. ఒకవేళ వాళ్ళ గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మీ పై స్థాయి నాయకులతో మాట్లాడండి. అహ్మద్ బాషా గారు మీరు మాట్లాడొద్దు. మీరేమన్నా మాట్లాడితే నా స్థాయి వరకు మాట్లాడండి. ఎందుకంటే నేను నగర అధ్యక్షుడే, మీరు నగర అధ్యక్షుడే. నా స్థాయి ఒకటే, నా వరకు మాట్లాడండి. నేను హెచ్చరిస్తున్నా, నెక్స్ట్ గన మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే మర్యాద దక్కదు. మీ పై స్థాయి నాయకులతో మాట్లాడండి.